ఇప్పుడు అందరూ ఎక్కడి పోవాలన్నా గూగుల్లో లొకేషన్స్ పెట్టుకొనే వేస్తున్నారు. ఒకప్పుడైతే తెలివని జాగర్లకు పోతే పలానోళ్ళ ఇల్లు ఏడుంటది, పలానా దవాఖానకు ఎట్లా పోవాలి, పలానా హోటల్ ఏడున్నది అని అడిగేది. కానీ ఇప్పుడు అంత లొకేషన్ పెట్టుకునే పోతున్నాం కదా. గట్ల ఫోన్లో అన్నిటికీ తోపు లెక్క మ్యాప్లను నమ్ముకొని పోతామంటే మనకు నెక్స్ట్ బర్త్డే ఉండదన్నది గ్యారెంటీ. గూగుల్ మ్యాప్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే అని మళ్ళోసారి సూచించింది కదా. నేవీ ముంబైలో ఉండే ఒక ఆమె బేలాపూర్ దిక్కు అర్ధరాత్రి 1 గంటకు మ్యాప్ పెట్టుకొని పోతున్నదట. అయితే బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పోవాల్సింది బ్రిడ్జ్ కిందికి వెళ్ళి తవ్వు ఉందని సూచించిందట. మ్యాప్లో చూయించినట్టే తవ్వు ఉన్నది కదా అని తొక్కుడు దొక్కింది కారును. కథమిగా పోయి నీళ్ళలో ఎగిరిపడ్డది కారు. వాన కొట్టినందుకు నీళ్లు ఉన్నట్టున్నాయి అనుకున్నది మా తల్లి. కానీ సముద్రంలో పడ్డా అని ఆమెకు ఆలస్యంగా తెలిసింది. అప్పటికే పడవంత కారు బోర్ల పడి పడవ లెక్కనే మునుగుడు పెట్టింది. అప్పటికి అర్థం కాలే ఇక నేను సడక్ మీద పోలే సముద్రంలో పోయినా అని. నయం ఆమె నశివు మంచిగున్నది. అక్కడ నేను నైట్ డ్యూటీ చేస్తున్న సముద్ర రక్షక దళం వల్ల కంటపడ్డది. ఇక వాళ్ళు జల్దీ పడవేసుకొని పోయి కార్ల మునుగుతున్న ఆమెను బయటకు తీసి కాపాడిర్రు. అట్లనే క్రేన్ను పిలిపించి కారును కూడా బయటకు గుంజిర్రు. ఇట్లా అయితే ఫోన్లో మ్యాపులు పెట్టుకొని పోతున్నప్పుడు అందులో కారా బైకా రైలా అని ముందుగాలే బొమ్మ చూపిస్తుంది. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గ తొవ్వ చూపిస్తుంది. అట్లా నీళ్ళకి వెళ్ళి పడవలు పోయే తొవ్వ చూపించినట్టున్నది. అట్లా ఈ కారు ఆమెకి ఇట్లా కాలరాత్రి అయిందన్నట్టు. అర్ధరాత్రి మ్యాప్ పెట్టుకొని పోతున్నప్పుడు మ్యాప్ను ఫాలో అవడే కాదు, తొవ్వెంటున్న బోర్డులు చుట్టుముట్టున్న వాతావరణం కూడా చూసుకొని పోవాలి. గుడ్డిగా పోతే ఇట్లా చెడ్డగా అయిపోతుంది.